నమస్తే అశోక్ గారు. నమస్కారం. మా గవర్నమెంట్ లేనందుకు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఫండ్స్ కూడా ఏం అలాట్ చేయలేదు. బండి పోతే చిన్న ఆటో పోతే కూడా ఒక బైక్ వచ్చే ఛాన్స్ లేకుండే. అసలు దాన్ని ఈరోజు మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 ఫీట్ల రోడ్డు మొత్తం ఆ కాలనీ మొత్తం తిరిగి రావడానికి ఆల్రెడీ ఎంఏ బీడింగ్ ఇచ్చిండ్రు, ఈవెన్ మంచి వెల్ ఎడ్యుకేటెడ్. సో కొన్ని చోట్ల మనం తిరిగినామన్నా కొన్ని చోట్ల రోడ్ లేని పరిస్థితి, కొన్ని చోట్ల సీసీ రోడ్ లేని పరిస్థితి, అండ్ కొన్ని చోట్ల డ్రైనేజీ కూడా పొంగి పొర్లాడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే లైట్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని చెప్పేసి చెప్తున్నారు అన్న. ఏం ఒక రోడ్లు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతోటి ప్రతి ఒక్క రోడ్లు పొక్కలు కొట్టి పైప్ లైన్స్ కోసం అంతా డిస్మెంటల్ చేసి పెట్టి జనాలకి హ్యాపీగా ఉన్నారా? ఒక 5 సంవత్సరాలు అశోక్ గారు మాకు ఎంపీటీసీ అయినా సరే మంచి చేసిండు 100% ఉందండి. పక్క. నేను ఎప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టే టైప్ కాదు. ఇంకొకటి ఎనీ టైం ఫోన్ చేసినా ఏదైనా బిజీలో ఉన్నా వెంటనే నేను రిసీవ్ చేసుకుంటా. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించేటివి మెయిన్ ఇదే ఉంటుంది కదా. అవునండి. అట్లా అంటే ఎంపీటీసీ అయిన తర్వాతనే మీకు డబ్బులు వచ్చినాయి. మాకు ముందే 10 ఎకరాల ల్యాండ్ ఉంది. మా తాతలు సంపాదించిన ల్యాండ్ ఉంది. ఓకే. మనం ఏంటంటే కాంగ్రెస్ పిలిచి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. రాజకీయంలో మొదటి అడుగు ఎంపీటీసీ, రెండో అడుగు కూడా విజయవంతంగా గెలుస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉన్నారా? 100% నేను అనుకుంటున్నాను. మంచి మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు నాకు ఎలాంటి గొడవలు కానీ ఫ్రాడ్ ఈ బిజినెస్లో కానీ ఇలా కానీ ఏదైనా కబ్జాలు కానీ అట్లాంటివి నాకు ఇప్పటి వరకు ఏం మైనస్ లేవు. ఓకే. సో ఈ 3 హామీలు అయితే ఇవ్వగలుగుతారు. 100%. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే అందుబాటులో ఉంటా అన్నారు చూడండి, అదే పెద్ద హామీ అనుకోవచ్చు. ఇంకా డబ్బులు అవి అంటే ఎవరైనా సరే చెప్తూనే ఉంటారు. సో చూద్దాం సార్, మీ పరిపాలన తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక గెలిచిన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ నేను ఒక సర్వే చేస్తా. డెఫినెట్గా అశోక్ గారు ఇదే మాట మీరు ఎంతవరకు ఉంటారు అనేది కూడా అప్పుడు జనాల లోపల అడిగి తెలుసుకుంటారు సార్. మంచిగా చేసిందా? ఎప్పుడన్నా కలిసిండా నేను? కలిసి మరి ఈసారి గెలిచేటట్టు ఉండా లేదా? గెలిచేటట్టే ఉండా? పక్క పక్క. అశోక్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఎంపీటీసీ షాబాద్కి ఓకే. అనుభవం ఉంది, కొంచెం రాజకీయంగా అనుభవం ఉంది, పబ్లిక్లా సేవాగుణం, ఇంకోటి రూలింగ్ పార్టీ కూడా ఉంది. ఫండ్స్ గిట్ట తేవాలంటే షాబాద్ని అభివృద్ధి చేయాలంటే ఫండ్ కావాలి కదా. అశోక్ ఉండు కదా, సారథం లేకుండా మచ్చలు లేకుండా ఎప్పుడు ఫోన్ కొట్టినా అందుబాటులో వస్తాం. ఎవరికైనా ఆపద వచ్చిందంటే పిలిస్తే వస్తాం. మా సర్పంచ్ అభ్యర్థి గుండాల అశోక్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.